హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. యాక్చువల్గా నేను మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుండొచ్చు, వేరే వాళ్ళకి అంత యూస్ఫుల్ అనిపించకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే నేను ప్రెగ్నెన్సీలో మనము ఎలాంటి ప్రోడక్ట్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు, ఎలాంటివి యూజ్ చేయొద్దు అనేసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటి అంటే వాయిస్ స్లోగా రికార్డ్ అయిందనమాట. సో దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి చాలా స్కిన్ కేర్ ఇష్యూస్ వస్తాయి కదా. కొంతమందికి ఇట్లా పింపుల్స్ రావడము, యాక్ని లాంటిది రావడము, ఇంకా కొంతమందికి ఇట్లా బ్లాక్ కలర్ మచ్చలు రావడము, ఇంకా కొంతమందికి ఎలర్జీస్ రావడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో మనం ఏంటి అంటే ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ వాడొద్దండి. ఈవెన్ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినా సరే మనకి ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట. అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్. ఏమైనా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. నాకు సేమ్ ఇలానే ఇట్లా అప్పర్ లిప్ ఇంకా మౌత్ చుట్టూ ఇలా ఏమంటారు పింపుల్స్ లాగా వచ్చేవన్నమాట. ఇప్పుడు కొన్ని తగ్గుతున్న కొద్దీ మళ్ళీ కొత్తగా వచ్చేవన్నమాట. అవన్నీ ఎందుకంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అండి. మనం యాక్సెప్ట్ చేయడం బెటర్, ఎందుకంటే మన బాడీ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ప్రెగ్నెన్సీ ముందు మనకు క్లియర్ స్కిన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఇలా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తే తప్పేముంది, ఏం కాదు కదా. అవే మెల్లిగా డెలివరీ అయిన తర్వాత అవే పోతాయి కదా, అంత టెన్షన్ తీసుకోకండి వాటి గురించి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను నెక్స్ట్ డే నాకు హాస్పిటల్ చెకప్ ఉందన్నమాట. హాస్పిటల్ చెకప్కి ఏంటి అంటే ముందు రోజే ప్రిపేర్ అయిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అనమాట. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేస్తున్నాను. మా డాక్టర్ ఏంటి అంటే అసలు నెయిల్ పాలిష్, నెయిల్స్ అస్సలు పెంచొద్దు అంటారు అనమాట. నెయిల్ పాలిష్ ఏంటి అంటే దాంట్లో లెడ్ ఉంటుంది కదా, దానివల్ల కెమికల్స్ ఉంటాయి కాబట్టి అది మన బేబీకి అంత సేఫ్ కాదని చెప్పేసి తను ముందే ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది అనమాట. నాకెందుకు ఆ ముందు 2 days ముందు ఎందుకు పెట్టుకోవాలనిపించింది, వెళ్ళే ముందు తీసేద్దాంలే అనేసి పెట్టుకున్నాను ఇంకా. సో అదే ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా. ఇప్పుడు ఏంటి అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ ఉంటాయి కదా వీటిలో, అది మన ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ మన ఏమంటారు నెయిల్ పాలిష్లో చాలా పవర్ఫుల్ కెమికల్స్, ఆ స్మెల్ మనకే పడదు కదా. సో మనం పీల్చుకున్నప్పుడు మన త్రూ అది బేబీకి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో దానివల్ల బేబీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి డాక్టర్స్ చెప్తారనమాట. అండ్ నెయిల్స్ కూడా ఇప్పటి నుంచే మనము పెంచుకోవడం ఆపేయాలన్నమాట. ఎందుకంటే కట్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే బేబీస్ చాలా సెన్సిటివ్ ఉంటారు కదా. తర్వాత ఇంకా వాళ్ళకి మనము ఏమంటారు స్నానం చేయించినా కానీ వాళ్ళకి ఏదన్నా టేక్ కేర్ చేసినప్పుడు వాళ్ళకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనము ముందు నుంచి ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే ఇప్పుడు ఇవన్నీ అలవాటు చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి ఇలాంటి టైంలో, ఎందుకంటే అవి చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి కదా. మనము పీల్చుకున్నప్పుడు అది అంటే ప్లాసెంటాకి సపరేట్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి డైరెక్ట్ బేబీకి ఆ స్మెల్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇంకా కొన్ని ఏంటి అంటే ఇప్పుడు బాత్రూమ్లలో మనము హైలీ సెంటెడ్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఫినాయిల్స్ కానీ యాసిడ్స్ కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు మనము బాత్రూమ్ యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట బేబీకి. అండ్ ఇంకా ఏంటి అంటే మనము మెహందీ అయినా అప్లై చేసుకుంటాం కదా, దాంట్లో కూడా కెమికల్ ఉంటుంది. సో ఆ మెహందీ అప్లై చేసుకోకపోవడం కూడా బెటర్ అనమాట హ్యాండ్స్కి. అండ్ దెన్ ఇంకేముంటాయండి, ఈ పవర్ఫుల్ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. మోస్ట్లీ ఏంటి అంటే మీరు సన్ స్క్రీన్ కానీ ఎస్పీఎఫ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్, ఇప్పుడు కాస్మెటిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఫౌండేషన్స్ కానీ లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్లో లిప్స్టిక్స్ మాత్రం అసలు యూజ్ చేయకపోవడం బెటర్ అండి, ఎందుకంటే లిప్స్టిక్స్లో ఏంటంటే లెడ్ పక్కా ఉంటుంది అనమాట. సో హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి కదా కెమికల్స్, మోస్ట్లీ యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. ఈ కొన్ని డేస్ యూజ్ చేయకపోతే ఏమవుతుందో చెప్పండి, తర్వాత బేబీ పుట్టిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. లిప్స్టిక్స్ ఏంటంటే మనము తినేటప్పుడు కానీ ఇట్లా మన ఫుడ్ త్రూ స్వాలో చేస్తే మళ్ళీ అది కూడా బేబీకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా ప్రిఫర్ చేయొద్దు అని అంటారనమాట.
మీకు ఒకవేళ పక్కా యూజ్ చేయాలి అని అనిపిస్తే మాత్రం కనుక్కోండి. హైలీ కాన్సన్ట్రేటెడ్ కాకుండా నార్మల్గా యూజ్ చేసేవి ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయండి. కొంచెం బ్రాండెడ్వి అయితే బెటర్ కదా. అంటే కెమికల్స్ తక్కువ ఉండేవి చూసుకొని యూజ్ చేసుకోండి. దానివల్ల మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట బేబీ హెల్త్. సో బేబీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం బెటర్ అనమాట ఇలాంటి టైంలో. అండ్ దెన్ ఇంకేముంటాయండి, బాడీ లోషన్స్ కానీ ఏవైనా సరే మనము ఏది చూస్ చేసుకున్నా సరే మన బేబీకి ఎఫెక్ట్ అవ్వద్దు అనమాట. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉండకుండా చూసుకుంటే బెటర్ అనమాట. కొంతమందికి ఏంటంటే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం చాలా ఇష్టం ఉంటుంది అనమాట. అసలు అవాయిడ్ చేయలేరు, వాళ్ళకి నెయిల్స్ అలా చూసుకోవడానికి ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు మన డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ తీసి, లేదంటే ఎయిర్కి బాగా ఎండబెట్టేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్లే కదా మెయిన్ మన బేబీకి ఎఫెక్ట్ అయ్యేది. సో అలా పెట్టడం వల్ల ఏంటి అంటే అది స్మెల్ అనేది అట్లా బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అంత కాన్సన్ట్రేటెడ్గా ఉండదు అనమాట. బేబీని సేఫ్గా ఫీల్ అవుతుంది. అలా చేయండి, బెటర్ అనమాట. మంచిగా మళ్ళీ సూపర్. నీ పెట్టిన ఓట్లుగా నువ్వే పెట్టాలి. తగలే మళ్ళీ. నువ్వు పెడతావా? నువ్వు పెడతావా? వేయాన్ని చూడమ్మా. కింద కింద దిగైనా ఉందా? వాడున్నారు చూడు. తగలేదు. సూపర్ బియాన్. అదే అదే పెట్టవరకు ఆగాలి. ఇక్కడ ఏంటి అంటే వియాన్ని ఎంగేజ్ చేస్తున్నాను అనమాట. వాడికి రోజు ఒక కొత్త గేమ్ ఆడిపియాలన్నమాట. క్రియేటివ్గా ఆలోచించాలి మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా. రోజు రొటీన్ గేమ్స్ అయితే వాడికి బోర్ కొట్టేస్తుంది, ఆడట్లేడు అనమాట. సో వాడికి క్రియేటివ్గా ఉండాలని చెప్పి అలా ఏదో ఒకటి క్రియేటివ్గా ఆలోచించి ఇట్లా ఆడిపిస్తుండ అనమాట. వాళ్ళకు కూడా మా స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, కొంచెం ఇంప్రూవ్ అవుతారు. కొంచెం ఈ మధ్య మాటలుగా ముద్దుగా మాట్లాడుతున్నాడు అనమాట. కొన్ని వర్డ్స్ వస్తున్నాయి వాడికి. సో తను ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అట్లా కొత్త యాక్టివిటీస్ చేపిస్తే వాడితో. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే నాకు షుగర్ అటాక్ అయిందనమాట. అప్పటి నుంచి ఫుడ్ ఏంటంటే లిమిటెడ్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. అంటే రైస్ క్వాంటిటీ తక్కువ చేసేసి మనము వెజ్జీస్ కానీ ఇవి డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్సెస్ ఇవి ఉంటాయి కదా, పప్పులు శనగలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. రైస్ క్వాంటిటీ ఎంత తక్కువ తింటే అంత బెటర్ అనమాట. అండ్ మోస్ట్లీ నేను ఈవినింగ్ టైమ్స్లో ఏంటంటే జావా ఇవి లైట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. లిక్విడ్స్ తీసుకోవడం బెటర్ నైట్ టైంలో. మెయిన్లీ 9th మంత్ వచ్చాక మాత్రం పక్కా లిక్విడ్స్ తీసుకోవడం బెటర్ అండి. నాకెందుకంటే బేబీ వెయిట్ పెరుగుతుంది కదా, దానివల్ల మనకి ఫుడ్ అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు అనమాట. సో ఇబ్బంది అవుతుంది. దానివల్ల మోస్ట్లీ లిక్విడ్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం డైజెషన్కి ఈజీ ఉంటుంది. మనం అంత ఇబ్బంది పడనవసరం అవసరం లేదనమాట. అండ్ ఇంతే అండి ఈ వీడియో వచ్చేసి. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.